సన్నగా కామెంట్లు చేస్తారన్న మనకి భరించాల్సిన దాంట్లో పోతుంది బ్యాడ్ కామెంట్ చేస్తారు. బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువ కదా. వైర్లు అయితే పరిశీలిస్తున్నారు ఇప్పుడు. చూడండి అంతా తీసేసి ఉంటే ఎట్లుందో మొత్తము. ఇది డ్రిప్ వైర్. ఇక్కడ డ్రిప్పర్ చెట్టు వస్తుంది. ఇది చెట్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఇక్కడ వైర్లు లాగుతున్నారు కదా. ఇది కూరగాయల లీటర్కి. అక్కడ ట్రాక్టర్లో ఉన్నాయి, దాన్ని ఇలా పెడుతున్నారు. ఇది కొంత ఈ కొబ్బరి మొక్కలు వచ్చేసి బిలో 1 year ప్లాంట్ అండి. ఇది గంగా బోండం వెరైటీ. మామిడి చెట్లు 5 రకాలు తీసుకున్నాము. ముఖ్యంగా బంగినపల్లి, దశేరి, కేసరి, మల్లిక, హిమాయత్, తోతాపూరి కూడా ఉందన్నారు ఒకటి. అవి చాలా బాగున్నాయి చెట్లు కూడా. చెట్లు ఫ్రీగా ఇచ్చినా కూడా మనకి, కానీ ఖర్చు కూడా అట్లే వస్తుంది నాటుకునేదానికి. వాళ్ళు కేవలం చెట్లు మాత్రమే ఇస్తారు. అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కానీ ఏది ప్రొవైడ్ చేయరు. ట్రాన్స్పోర్ట్ కూడా మనకి వేరే అన్న ట్రాక్టర్ అయితే ఇచ్చినారు. డీజిల్ ఒక్కటి అయింది. చెట్లు అన్నీ వచ్చేసినాయి. దాని ప్లాంటేషన్ కూడా చూడొచ్చు మనము. దున్నిచ్చేసినాము, అప్పుడే వర్షం పడింది, ఇంకా అలా గడ్డి వచ్చేసింది. దాన్ని మళ్ళీ నేనే డ్రిప్ వైర్లు తీసేసుకొని మళ్ళీ అయితే దున్నించడం జరుగుతుంది. 1 month అయింది ఈరోజుకి. చూడండి ఖచ్చితంగా 1 month. పూతలు అయితే పూతలు కాదు, అదే కౌట్లు అంటారు కదా, ఇగుర్లు వచ్చినాయి. చెట్లు బాగా అయితే వచ్చినాయి. ఏవో ఒక 2-3 చెట్లు మాత్రం అలా పోయినాయి. చెట్టు అయితే బాగా గమనించండి, బాగున్నాయి. 80% వచ్చేసి బంగినపల్లి ఉన్నాయి. మిగతా అన్ని రకాలు వచ్చేసి 20%. మిగతా అన్ని రకాలు అయితే వెరైటీస్ పెట్టినాం మనము. చెట్టు పెరగడం కూడా బాగా పెరిగింది పచ్చగా. ఇంతవరకు అయితే దానికి ఏమీ వేయలేదు. ఒక వేపపిండి, ట్రైకోడర్మా విరిడి మాత్రమే వేసిండేది. ఈరోజు ఆ దున్నకానికి నేనే పైపులు తీసి పక్కకు పెట్టేసినాను. డ్రిప్ వైర్లు అంటాం కదా, ఆ డ్రిప్ వైర్లు మడిచి నేనే పెట్టేసినాను. అదే వేరే వాళ్ళని ఎవరినైనా పిలిచినామనుకోండి, వాళ్ళు వస్తారు, వాళ్ళకి 600, కొంచెం పని చేసినా కూడా 600 ప్లస్ మళ్ళీ ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేయొచ్చు. కానీ ఇవి మాత్రమే, ఈ పని అంటే ఈ పనే చేస్తారు, ఇంకా వేరే పని చేయరు కదా. సో అందుకని ఏదో ఈరోజు అయితే నాకు అలా కుదిరింది. 1 hourలోనే అన్ని దెబ్బ తీసి పెట్టేసినాను. చూడండి ట్రాక్టర్ పోతా ఉంటే కొంగలు అయితే దాని వెంటే పోతున్నాయి. ఎందుకంటే దున్నినప్పుడు అట్లా చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి కదా, ఆ పురుగులు తినడానికి ఆ కొంగలు ఎప్పుడు దున్నాను లేండి, ఆ కొంగలు అయితే ట్రాక్టర్ వెనక పడుతూనే ఉంటాయి. ట్రాక్టర్లో సాంగ్స్ పెట్టినారని నేను ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే మ్యూట్ చేసేసినాను. థ్యాంక్ యూ సో మచ్.